శ్రీవల్లి వాళ్ళు ఒక్కరే హనీమూన్కి వెళ్తామని చెప్పేసి చాలా ఆనందంగా ఉంటారు. ఇంత లోపలికి వేదవతి ఏం చేస్తుంది, బయటకు వెళ్ళి రామరాజుతో ఏమున్నా కూడా ముగ్గురు కొడుకులు ఒక్కటే కదా, మీరు ఒక్కరిని పంపించి మిగతా ఇద్దరిని పంపించకపోతే ఏమన్నా బాగుంటుందా అని అనడంతో రామరాజు లోపలికి వచ్చి సరే ముగ్గురిని పిలువు అని అంటే, ఎవరినండి ముగ్గురిని అంటే, ముగ్గురు కోడల్ని ముగ్గురు కొడుకుల్ని పిలువు అంటాడు. ఆ లోపలికి ఇంకా అందరినీ పిలుస్తుంది వేదవతి. పిలిచాక సరే మీరందరూ కలిసి హనీమూన్కి వెళ్ళండి, మీరు ముగ్గురు వాళ్ళు కలిసి వెళ్ళండి అని అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయి చూస్తుంటారు. వల్లి అయితే ఇంకా మనం పోయినట్టే, ఇదేంటి ఇది ఇలా చెప్పాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అంత లోపలికి ఇంకా వల్లి ప్రేమ ఏమంటే, మాకైతే వీలు కాదు, మేము వెళ్ళము అని అయితే చెప్తారు. ఆ లోపలికి నర్మద అయితే హ్యాపీ అనమాట. ఇంకా ఆ లోపలికి సాగర్ అయితే బాధపడుతూ ఉంటాడనమాట. దీంతో వెళ్ళినా ఒకటి వెళ్ళకపోయినా ఒకటి, వెళ్ళిన కాడి నుంచి అక్కడ కూడా రచ్చలు పెడుతుంది అని చెప్పి